హలో ఎవ్రీవన్, ఈ వీడియో ఏపీ ఈసెట్ అండ్ టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ గురించి అయితే చేస్తున్నాను. అండ్ ఇదే వీడియోలో టీఎస్ ఎలక్ట్రికల్ ఈసెట్ స్టూడెంట్స్ గురించి కోర్స్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. నా స్టూడెంట్స్కి నేను రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. సో టీఎస్ ఈసెట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి కోర్స్ అనౌన్స్మెంట్ కూడా ఈ వీడియో ఎండ్లో అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఇది అన్ని బ్రాంచెస్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టాక్ బట్ ఎఫెక్టివ్. ఓకేనా? చూడండి, ఏపీ వాళ్ళకి మే 3rd ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్నాయి, సెమ్ ఎగ్జామ్స్. సో మే 8th ఎగ్జామ్ ఉండబోతుంది. ఒక 4 days వరకు వాళ్ళకి టైం దొరికింది ప్రిపేర్ అవడానికి. అండ్ టీఎస్ వాళ్ళ గురించి మాట్లాడితే ఏప్రిల్ 30th సెమ్ ఎగ్జామ్స్ క్లోజ్ అవుతున్నాయి. అండ్ మే 6th వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. సో టీఎస్ వాళ్ళకి వచ్చి ఒక 5 days అయితే టైం ఉంది. ఓకేనా? ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, రేపటి మీ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఈరోజు మీరు ఏం చేస్తారనే దానిపైన డిపెండ్ అవుతుంది. రేపటి మీ ఎగ్జామ్ రిజల్ట్ ఈరోజు మీరు ఏం చేస్తారు అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. స్టిల్ ఏపీ వాళ్ళకి 4 రోజులు, టీఎస్ వాళ్ళకి సెమ్ ఎగ్జామ్ రాసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, టీఎస్ వాళ్ళకి 5 రోజులు టైం ఉంది. మీరు ఈ 5 రోజుల్లో ఏం చేస్తారు అనేది మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఈ యొక్క 5 రోజులు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే బెటర్ పెర్ఫార్మెన్స్. మీరు ఈ యొక్క 5 రోజులు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వగలిగితే బెటర్ రిజల్ట్ వస్తే బెటర్ కాలేజ్. ఎలా పాసిబుల్ అవుతుంది? వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఈసెట్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్లో సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ నెంబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే రిమైనింగ్ పీపుల్తో పోలిస్తే ఒక్క మార్కు ఎక్స్ట్రా వచ్చినా, మళ్ళీ చెప్తున్నా, ఒక్క మార్క్ ఎక్స్ట్రా వచ్చినా 200-300 ర్యాంక్ అనేది వేరియేషన్ వస్తుంది. ఆ 200-300 ర్యాంక్ వేరియేషన్ వస్తే మీకు ఆల్రెడీ అంటే లైక్ మీరు వస్తుంది అనుకున్న కాలేజీ కన్నా బెస్ట్ కాలేజీ రావడానికి ఛాన్స్ ఉంది, బెస్ట్ ర్యాంక్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో అండ్ మీ పెర్ఫార్మెన్స్ ఈ 5 days సరిగ్గా వాడుకుంటే మీ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఓకే? అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ప్లాన్డ్గా జాగ్రత్తగా రివిజన్ అయితే చెయ్యాలి. రివిజన్ చేయకుండా వెళ్తే ఇబ్బంది పడతారు. సో దాన్ని రివిజన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను, రేపటి మీ ఎగ్జామ్ రిజల్ట్ ఈరోజు మీరు చేసే పని పైన డిపెండ్ అవుతుంది. మీకు టీఎస్ వాళ్ళకి 5 రోజులు ఉన్నాయి, ఏపీ వాళ్ళకి 4 రోజులు టైం ఉంది. సో ప్రిపేర్ అవ్వండి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే మీకు మంచి టైం దొరికింది. మీరు యూజ్ చేసుకున్నారా లేదా అనేది యూ నీడ్ టు థింక్ బ్యాక్. బట్ ఎనీహౌ స్టిల్ టీఎస్ వాళ్ళకైతే సేమ్ టైం ఉంది, ఏపీ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ రోజుల టైం అయితే ఉంది. ఒక 7 days టైం అయితే ఉండబోతుంది రేపటి నుంచి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళకి. అండ్ ఇక్కడ ఫైనల్గా టీఎస్ ఈసెట్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ గురించి నా స్టూడెంట్స్కి, నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకి నేను క్లాసెస్ చెప్పబోతున్నాను రేపటి నుంచి, రివిజన్ క్లాసెస్ ఓన్లీ ఎలక్ట్రికల్. ఎవరైతే టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ ఇప్పటి వరకు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఈ యొక్క క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. ఫీ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఓకే? ఇఫ్ పాసిబుల్ రివిజన్ చేయడానికి అవుతుంది. పాసిబుల్ అయితే మాత్రమే, పాసిబుల్ లేకపోతే ఏం చేయలేం. మోస్ట్లీ మీకు ఎలక్ట్రికల్లో ఎగ్జామ్కి కావాల్సిన స్టఫ్ మొత్తం కూడా కవర్ చేయటం అయితే జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకుంటున్నారు, డోంట్ జాయిన్, నా దగ్గర జాయిన్ అవ్వద్దు. ఓకేనా? మీరు ఆల్రెడీ లైక్ బాగా ప్రిపేర్ అయ్యారు, డోంట్ జాయిన్ విత్ మీ. రీజన్ ఏంటంటే మీ యొక్క ప్లాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకేనా? మీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదైతే ఇంతకుముందు ప్రిపరేషన్లో ఉన్నారో దాన్ని అలానే కంటిన్యూ చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది బాగా. ఎవరైతే నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు బట్ నాకు భయంగా ఉంది, నేను లైక్ బాగా పెర్ఫామ్ చేయాలనుకుంటున్నా, సీరియస్గా ఉన్నా, నేను మళ్ళీ చెప్తున్నా, హార్డ్గా ఉంటుంది. ఏంటి హార్డ్గా ఉండేది అంటే, మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా క్లాసెస్ జరుగుతాయి 5 రోజులు. రేపటి నుంచి 5 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి. అర్థమవుతుందా? లేదు నేను క్లాసెస్కి అటెండ్ అవ్వలేను, 100 రూపాయలు కట్టుతానంటే కట్టొద్దు, జాయిన్ అవ్వద్దు. క్లాసెస్కి అటెండ్ అవుతాను అనుకున్న వాళ్ళే 100 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వండి.
అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంది సార్ మేము కోచింగ్ తీసుకుంటాం సార్ అనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా? ఒకసారి ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. అర్థమవుతుందా? అండ్ టైం అయితే లేదు, తక్కువ టైం ఉంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి. మీరు రేపటి రిజల్ట్ ఈరోజు చేసే వర్క్ పైన డిపెండ్ అవుతుంది అన్న విషయం చెప్పండి. అర్థమవుతుందా? డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ అయింది, బట్ క్రూషియల్ టైము జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి, మంచి ర్యాంక్ వస్తుంది. అండ్ కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ ఎలా చెప్తారో ఏమో. ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ లైక్ ఫీడ్బ్యాక్ వీడియోస్ అనేది ప్లేలిస్ట్లో ఉన్నాయి. జస్ట్ ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ మన యొక్క యాప్ లింక్ కూడా నేను పెడతాను డిస్క్రిప్షన్లో. దానిపైన క్లిక్ చేసి అక్కడ మీరు ప్లే స్టోర్లోకి వెళ్తే అక్కడ కూడా మీకు ఫీడ్బ్యాక్ కామెంట్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, వాటిని కూడా మీరు చూడవచ్చు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను దానికి సంబంధించి నాకు టైం దొరికితే, మోస్ట్లీ టైం దొరకపోవచ్చు ఎందుకంటే 5 days కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ ఏపీ వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్, క్లాసెస్ జరగబోతున్నాయి కాబట్టి. బట్ ఏపీ వాళ్ళకి నేను దెర్ ఈజ్ నో కోర్స్ అనౌన్స్మెంట్, ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రమే కోర్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు పాసిబుల్ అవ్వదు ఏపీ వాళ్ళకి తీసుకోవడానికి. ఓకేనా? బట్ ఉన్న వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాను, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ కొత్త వాళ్ళకి క్లాసెస్ అనేది కుదరదు. ఓకేనా? టీఎస్ వాళ్ళకి మాత్రమే కుదురుతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ యూ కెన్ మెసేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.